నమస్తే అండి. నేను మీ ఆంధ్ర అమ్మాయిని. ఈ రోజు మా పిజ్జాలో ఏం పెట్టారో చూసేద్దామా? ఈరోజు సండే యాక్చువల్లీ. సండే రోజు టేస్ట్ లేని చట్నీ అండ్ తినాలనిపించలేని ఉప్మా, దాంతో పాటు పులిహోర. ఇంట్లో ఉన్నప్పుడు ఉప్మా అంటే యక్ అనేవాళ్ళం. ఇప్పుడు మోసుకొని తినాల్సొస్తుంది. అండ్ షీ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అన్నమాట. చాలా ఇష్టం. నువ్వు తిన్నావా అని అడగాలంటే ఈమె ముందుంటదన్నమాట. అండ్ మధ్యాహ్నంకొచ్చేసరికి సాంబార్. సారీ. దట్స్ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు చిన్న క్లిప్ యాడ్ చేస్తా. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి పాపడ్స్ అండ్ వాటర్ లో పోసిన మజ్జిగ. కమింగ్ టు ఉడకని రైస్. అది ఉడకదు కానీ మేమే తినాలి. అండ్ మళ్ళా ఉడకని రైస్. స్పెషల్ గా పెడతారు ఎందుకు నాకు అర్థం కాదు. అండ్ మిగిలిపోయిన సాంబార్. మొత్తం అన్ని వెజిటేబుల్స్ వేసుకొని మిగిలిస్తారు అవి. అండ్ వెజిటేబుల్స్ పచ్చడి. దేన్ని మిక్స్ చేస్తారో కూడా తెలియదు ఇందులో. పాపం అక్కది లవ్ ఫెయిల్యూర్ అనుకుంటా. ఓ బాధపడిపోతుంది. అండ్ సండే ఈవినింగ్ కదా, అలానే ఉంటారన్నమాట కపుల్స్. మా హాస్టల్ చుట్టూ ఇంతే ఇలానే ఉంటారు. అండ్ పాపం అన్నయ్య వెయిటింగ్ అనుకుంటా అమ్మాయి కోసం. అండ్ మీకు లాస్ట్ లో ఒక క్లిప్ యాడ్ చేస్తా అన్నారు కదా, వీడి పేరు చిట్టి. వీడు మా హాస్టల్ ఫుడ్ తిని 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 అంతలా. హాస్టల్ ఫుడ్ అంటే ఎందుకంత చులకనగా చూస్తారు నాకు తెలియదు కానీ, బట్ ఇట్స్ ఫైన్. మాకు దొరికేదే అది. నేను మోసుకొని తినాల్సింది తప్పదు. మా చిట్టిగాడికి దిష్టి పెట్టకండి. థ్యాంక్ యూ.